అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గంటి భానుమతి గారు రచించిన ప్రియమైన దోపిడి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తలుపు తోసుకొనొచ్చిన సుమిత్రను చూడగానే చిరుచెత్తుకొచ్చింది సీతకి. ఏం సుమిత్ర, ఇప్పుడా రావడం? ఓసారి టైం చూడు ఎంతైందో. పండుగలు వస్తున్నాయి, నేను బజార్కెళ్ళాలి. పెద్రాలే రమ్మనమని నీకు నిన్ననే చెప్పాను. అయినా పొద్దుపోయి వచ్చావు. నువ్విప్పుడొస్తే నీ పని ఎప్పుడవుతుంది? నేనెప్పుడు బజార్కెళ్ళాలి? ఎన్నిసార్లు చెప్పినా నీ ధోరణి నీది. మాట్లాడవు. సుమిత్ర సంతోషం నిండిన మొహంతో నవ్వింది. నా బిడ్డ ఫోన్ చేసిందమ్మా. ఇంక ఊకే ఒకటే ముచ్చట్లు. టైం తెలవలేదు. బతుకమ్మ పండగకొస్తానంది. అయితే కూతురొస్తుందన్నమాట. బావుంది. మరి మొదటి పండగ కదా, ఏమైనా బట్టలు అది పెట్టాలా? మీలా ఉందా పండగలకి బట్టలు పెట్టడం అదీను? ప్రసన్నంగా అడిగింది సీత. మొదటి పండగకైతే ఎట్లయినా పెట్టాలా, ఎంత లేకున్నా కూడా పెట్టాలి. ఇక అల్లునికి పెట్టకపోయినా పర్వాలా, కాని బిడ్డకైతే పెట్టాలా. పలారాలు ఇయ్యాలా, పోయేటప్పుడు పైసలు ఇయ్యాలమ్మా. పైసలా? పైసలేమిటి? నీ జీతం కాస్త ముందే తీసుకున్నావు, ఇంకా 600కి బాకీ ఉన్నావు. మళ్ళా అడ్వాన్స్ నా దగ్గర లేదు, వేరే ఇళ్లలో అడుగు. సీత మాటలు పూర్తిగా వినకుండానే సుమిత్ర పని చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన సుమిత్ర వైపు చూసి చిన్నగా నిట్టూర్చింది. ఏమిటో, పండుగలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి. పండుగ ఆనందం కావాలంటే డబ్బు కావాలి. అందుకోసమే సుమిత్ర అడిగింది. సీతకి సుమిత్రకి ఇవ్వాలని ఉన్న డబ్బెక్కడుంది? లేదన్నా సుమిత్ర నమ్మదు. ఒకప్పుడు సీత చేతి నిండా డబ్బుండేది. అప్పుడు ఆమెకు ఉద్యోగం ఉండేది. ఆ సంగతి సుమిత్రకి తెలుసు. ఇప్పుడు ఉద్యోగం లేదన్న సంగతి కూడా తెలుసు. కానీ ఆమె దగ్గర డబ్బుందో లేదో ఆమెకు అక్కర్లేదు. 3 ఏళ్ల క్రితం సీత ఉద్యోగం పోయింది. పురిటి కోసం తీసుకున్న సెలవుని అలానే పొడిగించేశారు ఆఫీస్ వాళ్లు. కారణం ఆర్థిక మాంద్యం అన్నారు. ప్రస్తుతం పైన పటారం లోన లొటారంలా ఉంది సీత జీవితం. భర్త జీతంతో సగం అప్పులకే పోతుంది. మిగిలిన దాంతో సమర్థించలేక అవస్థ పడుతోంది. అయినా ఈ సుమిత్ర ఇలా అప్పు చేసి ఆ కూతురికి చీరలు సారలు పెట్టకపోతేనే, డబ్బు లేకపోతే ఊరుకోవాలి. అంతేగాని ఇలా గొప్పలు పోవడం ఎందుకు? అయితే ఆ గొప్పల వెనక, అప్పుల వెనకాల తల్లి మమత ఉంది అన్న సంగతి తెలుసు సీతకి. ఇప్పుడు సుమిత్ర లాంటి పరిస్థితి సీత చిన్నప్పుడు ఆమె తల్లి కామాక్షి ఎదుర్కొంది. అప్పు చేసింది. పెళ్లైన 7 నెలలకి సీత అక్క బాల మొదటిసారిగా దసరా పండుగకొస్తోంది. సీతకి బాలకి మధ్య 10 ఏళ్ల తేడా. వాళ్ళిద్దరి మధ్య 2 మగపిల్లలు. అంతమందికి ఉత్తరాలు రాశాం, ఫోన్లు చేశాం కాబట్టి బాలని అల్లుని పంపుతున్నారట. లేకపోతే పంపేవారు కాదుట అంది కామాక్షి. ఒకే ఇంట్లో ఉండేవాళ్ళకి విడివిడిగా ఉత్తరాలు రాయడం, ఫోన్లో మాట్లాడడం ఎక్కడా వినలేదు కనలేదు. ఓ ఉత్తరం రాస్తే సరిపోదా? మర్యాద చాలదా? అంతస్తు హోదా తగ్గిపోతుందా? అయినా ఈ కాలంలో ఈ ప్రోటోకాల్, ఈ హైరార్కీ, నీ మాట తీసేయలేక అందరికీ ఉత్తరాలు రాశాను అన్నాడు శేషాద్రి. నవ్వింది కామాక్షి. పిల్లనిచ్చుకున్నాక ఇవన్నీ తప్పదు. కూతురికి అల్లుడికి బట్టలు కొనాలి. ఓ గ్రాము బంగారమైనా పెట్టకపోతే బావుండదు. రేపు ఆఫీస్కెళ్ళాక అడ్వాన్స్కి దరఖాస్తు పెట్టండి. ఇప్పుడు అప్పు చేసి ఇవన్నీ చెయ్యకపోతేనే, చాదస్తం కాకపోతే? తల అడ్డంగా ఊపింది కామాక్షి. ఇది చాదస్తం కాదు, ముచ్చట. డబ్బున్నా లేకపోయినా ఆ ముచ్చట తీరాల్సిందే. అయినా మీకు తెలియదు కాని, అత్తింట్లో ఉన్న ఆడపిల్లకి పుట్టింటి ఆసరా, అండదండలు ఉంటేనే గౌరవం. పెద్దరికం నిలబెట్టుకోవాలంటే పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. సాంప్రదాయ ప్రకారం చేయాలి. సాంప్రదాయమా? ఇవన్నీ మన పూర్వీకులు తీరిగ్గా కూర్చుని పెట్టినవే. నన్ను అడిగితే ఇదో రకం దోపిడీ అంటాను. కామాక్షి వింతగా శేషాద్రి వైపు చూసింది. దోపిడీయా? ఇందులో దోపిడీ ఏముంది? అసలు మీకు దోపిడీకి అర్థం తెలుసా? ఇంకోళ్ళ శ్రమ మీద బతకడం అన్నది నాకు తెలిసిన అర్థం. ఇదే మీ అర్థం కూడా అయితే ఆ అర్థాన్ని ఇక్కడ అన్వయించకండి తీవ్రంగా అంది కామాక్షి. అంత కోపం దేనికి? ఏదో అన్నాను అంటూ నవ్వబోయాడు. ఏదో కాదు, మీకిలాంటి భాష వాడటం అలవాటుగా అనేశారు. మీ ఈ భాషని మీ ఆఫీస్లో, బయట స్నేహితుల దగ్గర వాడండి, ఇంట్లో కాదు. మీరన్నట్లుగా ఇది దోపిడీ అయితే సమాజంలో గాలి వీచినంత సహజంగా జరిగిపోయే దోపిడీ. దోచేవారికి సంతోషం, దోచుకోబడ్డ వారికి తృప్తి, ఆనందం ఇచ్చే దోపిడీ. అందరికీ ఆమోదమైన ప్రియమైన దోపిడీ. ఏదో మన తాహతకు తగ్గది కొందాం.
ఇది గొప్ప కోసం చేస్తున్నది కాదు, ఆదర్శం కోసం చేస్తున్నది కాదు, మనస్ఫూర్తిగా చేస్తున్నది. ఇందులో బాధ కాదు, తృప్తి ఉంటుంది అన్న కామాక్షి మాటలకి ఎదురు చెప్పలేదు శేషాద్రి. సీత, అల్మరాలో ఓ అర ఖాళీ చెయ్యి, అక్క బట్టలు పెట్టుకుంటుంది. పుస్తకాల అరల్లో పైది ఖాళీ చేస్తే దాని టాయిలెట్ సామానుంచుకుంటుంది. ఆ తర్వాత బూజు దులపడం, ఇల్లు కడిగించడం, ముగ్గులు పెట్టడం, బంతిపూలు, మామిడాకుల తోరణాలు, పిండి వంటలు చేయటం. పండగ కన్నా పెళ్లైన తర్వాత మొదటిసారి వస్తోందన్న ఆనందమే ఎక్కువగా ఉంది. బాలరేపు వస్తోందనగా ముందు రోజు రాత్రి సీతని దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకొని మెల్లిగా అడిగింది కామాక్షి. అక్కకి నీ బుట్టలోలాకలిద్దామా? నేనివ్వను, ఇవి నావి, అక్కకి నేనెందుకివ్వాలి అంది మొండిగా. ఇంకోసారి ముద్దు పెట్టుకొని బుగ్గల్ని పుణికింది కామాక్షి. మా బంగారు కదా, చీటీ వేస్తున్నాను కదా, ఆ చీటీ నాకొచ్చినప్పుడు ఆ చీటీ డబ్బుతో నీకు కొంటాను. కొత్త రకంది, మా బుజ్జి కదూ, మా కన్న కదూ. ఏడుస్తూనే చెవులకున్న బుట్టలోలాకులు తీసి ఇచ్చింది సీత. కామాక్షి వాటిని తోమి తుడిచి ఎర్ర కాగితంలో చుట్టి దాచింది. కూతురు అల్లుడు వచ్చే రోజున శేషాద్రి వెళ్లాడు. కూతుర్ని అల్లుడిని ఆటోలో తీసుకొచ్చాడు. సరదాగా దసరాలు గడిచిపోయాయి. సీతకి పరికిని గుడ్డ ఇచ్చింది బాల. దీపావళికి కుట్టించుకో. వెళ్లే ముందు తమ్ముళ్ళిద్దరికీ చేతుల్లో డబ్బుంచింది. వాళ్ళని దింపడానికి ఇంటిల్లపాది స్టేషన్కి వెళ్లారు. అందరూ ఏడ్చారు. శేషాద్రి ఎవరూ చూడకుండా కళ్ళు తుడుచుకున్నాడు. ఆ తర్వాత బాల చాలాసార్లు వచ్చింది. వచ్చినప్పుడల్లా సీతకి ఏదో ఒకటి తెచ్చేది. వెళ్లే ముందు చేతిలో డబ్బుంచేది. ఎందుకక్కా ప్రతిసారి? నా మొదటి పండక్కి నీ బుట్టలో లాకలిచ్చావా లేదా? దానికి బదులుగా నేనిచ్చినా సరిపోదు. ఎదురు ప్రశ్నలు వేయకుండా తీసుకో. నేనెన్ని రోజులు ఇయ్యగలిగితే అన్ని రోజులిస్తాను. అలాగే అయింది. అక్కకి 3 పిల్లలు. బాల పుట్టింటికి రావడం అరుదే అయింది. ఏదైనా కార్యం, కథ ఉంటేనే వస్తోంది. ఓ పూట ఉండి హడావిడిగా వెళ్ళిపోతుంది. సీతకి పెళ్ళయ్యాక మొదటి దీపావళికి కామాక్షి నీకు నచ్చిన చీర కొనుక్కొని 2000 ఇచ్చింది. ఎందుకమ్మా అని అనలేదు. పైగా సంతోషంగా అదో జన్మ హక్కులా తీసుకుంది. తండ్రి అనుకున్నట్టుగా దోపిడీ అనుకోలేదు. పైగా ఆఫీసులో అందరికీ గొప్పగా చెప్పుకుంది. నిజంగా తల్లి అంత డబ్బు ఇచ్చే స్థితిలో ఉందో లేదో ఆలోచించలేదు. ఆ దృష్టి ఎందుకు రాలేదో చాలా రోజుల వరకు సీతకే అర్థం కాలేదు. ఈ రోజు పని మనిషి సుమిత్ర అలాంటి స్థితిలోనే ఉంది. ఓ తల్లి తన కూతురికి ఇవ్వాలనుకోవడానికి బీద గొప్ప అడ్డురావు. బీదైనా గొప్పైనా తల్లి మనసు తల్లి మనసే. మనస్ఫూర్తిగా ఇచ్చేది కానుకవుతుంది. ఈ ఇచ్చిపుచ్చుకోవడాల మీదే బంధాలు నిలబడతాయి. సీత లేచి బీరువా దగ్గర నించుంది. తెరిచి అందులో ఉన్న పర్సు తీసింది. అందులో 500 అది ఆమె డబ్బు. భర్త ఆనంద్కి తెలియదు కాబట్టి దాని లెక్క ఆనంద్కి చూపించక్కర్లేదు. చెప్పాల్సిన పని లేదు. ఆ డబ్బు ఎంతుందో భర్తకి తెలీదు. కాని ఎలా వచ్చిందో తెలుసు. వారం రోజుల క్రితం ఊళ్ళోనే ఉంది కదా అని తండ్రి తద్దినానికి సీతని పిలిచారు. అమ్మ గొడవ పెడితే తద్దినం పెట్టాం కాని ఇంత ఖర్చు చేస్తూ పెట్టాలని మాకు లేదు. వచ్చే ఏడాది సంగతి దేవుడెరుగు అని అన్నలిద్దరూ అంటే, ఏం అనుకోకు సీత, జాకెట్ కొనుక్కో అంటూ వదినలిద్దరూ తమలపాకుల్లో 50 పెట్టి పంపారు. సీతకి దుఃఖం పొంగుకొచ్చింది. 2 అన్నయ్యలు కలిసి ఏడాదికొకసారి తద్దినానికి పిలిచి చీర పెట్టలేరా? పెట్టగలరు, స్తోమత ఉంది కూడా. కాని అది ఓ అనవసర ఖర్చు అనిపించింది వాళ్లకి. వాళ్ళు నాకు చీర పెట్టకపోతే నా చీరలు నేను కొనుక్కోలేనా అని తనకి తను నచ్చజెప్పుకుంటూ తల్లి కామాక్షి ఉన్న గదిలోకి వెళ్ళింది. జాకెట్లోంచి చిన్న వెల్వెట్ పర్సు తీసి 400 కాగితాలు తీసి సీత చేతిలో ఉంచింది తల్లి. పెద్దపిల్ల ఎలాగూ దూరంగానే ఉంది. దగ్గరగా నువ్వు ఒక్కతివే ఉన్నావు. వాళ్ళ చీర కొనలేదని అనుకోకు. నాకొచ్చే పెన్షన్ అంతా వాళ్ళకిచ్చినా నా దగ్గర కొంచెం ఉంచుకుంటాను. ఇది అలా దాచుకున్న నా డబ్బే. సీత కన్నీళ్ళని ఆపుకుంది. వద్దమ్మా, నువ్వే ఉంచుకో. నీకే అవసరమైనా వస్తే మళ్ళా అన్నయ్యలను అడగక్కర్లేదు. వద్దనకు, తీసుకో. నేనున్నన్ని రోజులే కదా ఈ ముచ్చట. సీత గొంతు మూగబోయింది. మీ నాన్నగారు ఏదో దోపిడీ అనేవారు. ఇది దోపిడీ కాదని వాదించేదాన్ని. ఇది ఇంట్లోని మనుషుల మధ్య రాకపోకలకి వీసాల్లాంటివి, స్టాంపు కుట్టిన వీసాల్లాంటివి, అంతేకాని దోపిడీ కాదు. నిజమేనమ్మా, నీ దగ్గరున్నదంతా ఇచ్చేశావు కదా, మరి నీ శ్రమని దోచుకున్నట్లే కదా.
కామాక్షి నవ్వింది. అలా అంటావా? సరే అయితే, నాకిష్టమైన దోపిడి. నువ్వు ప్రియమైన బందిపోటువి. మళ్ళా ఓ 10 రోజుల్లో నా పెన్షన్ వస్తుందిలే, తీసుకో. దసరా దీపావళి 2 వస్తున్నాయి, ఏదైనా చీర కొనుక్కో. అలా వచ్చిన డబ్బది. అందులోంచి 200 తీసుకుని ముందు గదిలోకి వచ్చింది. అమ్మా, పనైపోయింది, పోతున్నా. ఏమన్నా పైసలిస్తావా? 200 సుమిత్ర చేతిలో ఉంచింది. ఆమె కళ్లల్లో మెరుపు, అందులో మమతా మమకారం మెరుపులు. ఇలాంటిదే రేపు బతుకమ్మ పండక్కి వచ్చే కూతురి కళ్లల్లో కనిపించవచ్చు. సంతోషంగా వెళ్ళిపోయింది సుమిత్ర. అమ్మా! నిద్రలేచిన 2 ఏళ్ల కూతురు సీత వెనకాల నించుని మోకాలి దగ్గర పట్టుకుంది. చటుక్కున వెనక్కి తిరిగి ముద్దుగా చెదిరిన జుట్టుతో ఉన్న కూతుర్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. నా ప్రియమైన బందిపోటు దొంగవిరా నువ్వు. బజార్కెళ్ళి బట్టలు కొనుక్కుందాం. నన్ను దోపిడీ చెయ్యొచ్చు నువ్వు అంటూ ప్రేమగా కూతుర్ని హత్తుకుంది సీత. మరి ఆ 2 ఏళ్ల కూతురికి సీత భావాలు అర్థమయ్యాయో లేదో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.